Welcome to our YouTube channel sadhuvidya.com. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. We all know that due to COVID-19, every university has postponed their examinations. So regarding this, degree and PG examinations, TSCHE, that is Telangana State Council of Higher Education, has released a press note for all the universities regarding the commencement of examinations. Let's have a look at that. Before releasing these guidelines, they have released few guidelines. Before releasing these guidelines, they have conducted several meetings with the UGC members and all the controllers and vice chancellors of different universities in Telangana. In these guidelines, they have given mainly 9 points. Let us have a look at those 9 points. Before that, we will be discussing those 9 points briefly. Before that, we have to know that all these examinations are for final semester students. They clearly mentioned in all those 9 points. Let's have a look at them. You will be clear that you are going to write examinations or you are going to write in November or December this year. So examinations 20 June nunchi start avutayi. So examinations are going to be started from 20 June 2020, and this choice is given to the universities. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కానీ 20 జూన్ తర్వాత స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ ఆప్షన్ ఈస్ గివెన్ టు యూనివర్సిటీస్. Examinations will be conducted only for the final semester students of all degree and PG along with backlogs. అంటే క్లియర్గా వినండి. ఇప్పుడు మీరు 4-2లో ఉన్నారనుకోండి, బీటెక్ చేస్తున్నారు, వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. 3-2లో ఉన్నారు, 2-2లో ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు అంటే వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ ఉండదు. సపోజ్ బీఎస్సీ చేస్తున్నారు అనుకోండి, 6 సెమిస్టర్స్ ఉన్నాయి, ఫైనల్ 6th సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. మిగతా వాళ్ళకి కాలేజ్ రీఓపెనింగ్ అయిన తర్వాత, లేదంటే ఈ కోవిడ్ ఫినిష్ అయిపోయిన తర్వాత, లేదంటే అలాంగ్ విత్ మెయిన్ ఎగ్జామినేషన్స్ మీకు ఎప్పుడు ఎలా జరుగుతాయో అలా జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ దట్ if you are in 3-1 and you have started preparing for all the subjects, then you are going to lose your marks. So if you are in final semester of the course, listen carefully. మీరు ఫైనల్ సెమిస్టర్లో ఉంటే మాత్రమే, సపోజ్ ఎంఎస్సి చేస్తున్నారు అనుకోండి, 4 సెమిస్టర్స్ ఉంటాయి, మీరు ఫైనల్ 4th సెమిస్టర్లో ఉంటే మాత్రమే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు 20 జూన్ తర్వాత, 20 జూన్లో, లేదంటే తర్వాత నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మిగతా డేట్స్లో ఉన్నాయి. క్లియర్గా అర్థం చేసుకోవాలని, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఫైనల్ సెమిస్టర్ ఆఫ్ యువర్ కోర్స్, నాట్ ఇన్ ద ఇయర్. ఓకే, సో ఆ ఫైనల్ సెమిస్టర్లో ఉన్న వాళ్ళకి కూడా ఆల్ సబ్జెక్ట్స్, సపోజ్ 4-2లో ఉన్నారు, ఈ ఇయర్లో మీకు బీటెక్ అయిపోతుంది, లేదంటే బీఎస్సీ అయిపోతుంది, ఇంతకుముందు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో అలాంగ్ విత్ దోస్ బ్యాక్లాగ్స్, ఆ బ్యాక్లాగ్స్తో సహా ఎగ్జామ్స్ ఉన్నాయండి మీకు. యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద బ్యాక్లాగ్స్ ఇన్ 3-1, 3-2 ఫస్ట్ ఇయర్ ఇఫ్ ఎనీ, అండ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ smartly. Okay, you have very less time. Start now, you can prepare. So we have completed 2 points. Let us go to the next point. See, whenever we say examinations, the thing comes into our mind is viva, project, all those things, seminars. So ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి, వేరే ఆప్షనే లేదు. ఇంకోటి, this is very important point, listen to this one carefully. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మనకు మామూలుగా 3 hours ఉంటుంది, బట్ దిస్ టైమ్ డ్యూ టు COVID-19 దే హ్యావ్ రెడ్యూస్డ్ దోస్ 3 hours into 2 hours.
డ్యూ టు రిడక్షన్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ సెట్టింగ్లో చేంజెస్ ఉండవచ్చు. అవి మనకు మన యూనివర్సిటీ వాళ్ళు మన ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు చెప్తాయి. ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ విత్ అవర్ సబ్జెక్ట్స్. సో అలాగని టైం తగ్గిపోయింది, 3 hours to 2 hours అయిపోయింది, పేపర్ ఈజీగా ఉంటుందని ఆలోచిస్తే మాత్రం మీరు తప్పు చేస్తున్నారు. అలా ఏమీ ఉండదండి. ఓకేనా? 3 hours 2 hours. ఓకేనా? 3 hours to 2 hours అయిపోయింది టైం. Now see. Okay, next slide. In case of conventional written degree programs, examinations will be conducted in 2 shifts. అంటే మనం రాస్తాం కదా ఎగ్జామ్స్ అవి. సో ఇప్పుడు మీకు బీఎస్సీలో ఫైనల్ ఇయర్లో ఉన్నారు, 3-2 ఎగ్జామ్స్ ఉన్నాయి. అప్పుడు మీకు షిఫ్ట్స్ వైజ్గా ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్లో బీఎస్సీ వాళ్ళకు ఉంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో, కానీ దాని తర్వాత షిఫ్ట్లో ఎప్పుడైనా, ఇప్పుడు సపోజ్ మీ ఎగ్జామ్ 12కి అయిపోతే 11 తర్వాత వేరే వాళ్ళకి, లైక్ బీఏ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి అలా ఉండొచ్చు. సో అలా క్లబ్ అయ్యి ఉండదు, ఎందుకంటే మీ బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా రాయాలి మీరు. సో టైం మేనేజ్మెంట్ కోసం ఇలా చేసి ఉంటారు. ఓకేనా? ఇప్పుడు సపోజ్ యు ఆర్ ఇన్ పిహెచ్డి, వైవా అండ్ సెమినార్స్ విల్ బీ కండక్టెడ్ ఆన్లైన్ యాజ్ పర్ యూజీసీ గైడ్లైన్స్. లేదంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గైడ్లైన్స్ని మనం ఫాలో అవ్వకపోతే మన సర్టిఫికేట్స్లో తేడాలు ఉంటాయి. ఓకేనా? సి ద స్టూడెంట్స్ ఆఫ్ ఇంటర్మీడియట్, లైక్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సెమిస్టర్స్. ఓకేనా? లైక్ 2 ఇన్ బీఎస్సీ ఆర్ బీటెక్ అలా ఉన్న వాళ్ళకు ప్రమోట్ టు ద నెక్స్ట్ సెమిస్టర్కి ప్రమోట్ చేస్తారు, మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా. Remember this point. If you are in 2-2 and you have 3 backlogs in first year second semester, now you have to write 2 examinations, but due to COVID-19 you are promoted to 3-1, but you have to write these 2 examination along with your main examination. Okay, let us move to the next slide. See, like ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆన్లైన్లో సబ్మిట్ మనం చేయాలి. లేదంటే కాలేజ్ వాళ్ళు కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఏదైనా డిసైడ్ చేసి దే విల్ డిసైడ్ అండ్ ఇన్ఫార్మ్ అస్. మనం అలా చేసి యూనివర్సిటీ వాళ్ళు మనకి 2 credit సబ్జెక్ట్స్ అంటే కోర్సెస్, 2 credit కోర్సెస్ అంటే ప్రాక్టికల్స్ కానీ సెమినార్స్ కానీ ఇలా చిన్నవి ఉంటాయి కదా, వాటిని మనం సబ్మిట్ చేస్తే ఆ ఆన్సర్ స్క్రిప్ట్స్ని వాళ్ళు వాల్యుయేషన్ చేసి మనకు మార్క్స్ ఇస్తారు. ఆ మార్క్స్ని మన మెమోస్లో యాడ్ చేస్తారు. ఓకేనా? అలా జరుగుతుంది. సి డ్యూరింగ్ ఆల్ దిస్, ఇవన్నీ 8 పాయింట్స్, దిస్ ఈజ్ 9th పాయింట్. ఇవన్నీ చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ద COVID-19 ప్రోటోకాల్స్. మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూస్ చేయాలి, సోషల్ డిస్టాన్సింగ్, సెవరల్ థింగ్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ చేస్తూ మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకొని హ్యాపీగా పాస్ అయిపోవాలి. ఓకేనా? సో చాలా తక్కువ టైం ఉంది, ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ మినిట్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్. మీ బలం ఏంటి దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇప్పటివరకు చాలా టైం వేస్ట్ చేసినా అనుకుంటూ ఇంకా టైం వేస్ట్ చేయొద్దు. ప్రిపేర్ స్మార్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ హార్డ్. సపోజ్ నాకు ఒక 10 ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు మొత్తం ఒకటే దగ్గర వేసుకొని కూర్చుంటాను, అది కాకుండా ఒక చక్కటి ప్లాన్ వేసుకొని స్మూత్గా, ఎలా మన ప్రిపరేషన్ మధ్యలో స్ట్రక్ అవ్వకుండా, ఎలాంటి ఆలోచనలు లేకుండా స్మార్ట్గా డయాగ్రామ్స్ కానీ టిప్స్ కానీ ఏదైనా ట్రిక్స్తోని రిమెంబర్ చేసుకొని స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలి. ఫైనల్గా రిమెంబర్, ఎవ్వరు కూడా వచ్చి మీకు ఎగ్జామ్లో హెల్ప్ చేయలేరు. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, otherwise you are going to lack in your examinations. This is a chance. You are going to write all your backlogs and your main examinations. Okay, thank you for watching this. మీకు ఏదైనా నాలెడ్జ్ వస్తే 10 మందితో షేర్ చేయాలి. సో మా వీడియో కూడా మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే, వీడియో అప్లోడ్ అవుతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. Thank you for watching the video.